నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మరో ఆధ్యాత్మిక కేంద్రానికి వేదిక కానుందా కరీంనగర్ అంటే? అవుననే చెప్పాలి. ఇప్పటికే అభివృద్ధిలో దూసుకువెళ్తున్నటువంటి కరీంనగర్ జిల్లాలో కొత్తగా నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఐటీ టవర్ కానీ, మానేరు రివర్ ఫ్రంట్ ఇవన్నీ కూడా నిర్మాణ సంబంధించినట్టు ఉన్నాయి. అద్భుతమైన రోడ్లు, అలాగే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, పార్కులు. ప్రధానంగా చూసుకుంటే టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న శ్రీవారి ఆలయానికి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రతి ఏడాది కూడా నిర్వహించే బ్రహ్మోత్సవ వైభవంగా నిర్వహించేలాగా ప్రణాళికలు చేస్తున్నారు. దీనికి గంగుల కమలాకర్ కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి కరీంనగర్ అనేది అభివృద్ధిలో దూసుకుపోతున్న పరిస్థితి ఉందని మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు కరీంనగర్ నగర వ్యాప్తంగా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేలాది భక్తులు ఈ భూమి పూజ కార్యక్రమానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ తరహాలో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయం 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఆలయ భూమి పూజ అయితే ఈ రోజు జరిగింది. ప్రత్యేకంగా టీటీడీ నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చైర్మన్, ఈవో, అర్చకులు వీళ్ళంతా కూడా నిన్ననే హాజరయ్యారు. ఏదైతే ఈ భూమి పూజ 10 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఆలయానికి సంబంధించి కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, లోకల్ నాయకులంతా కూడా, అంటే దాదాపు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గత 2 రోజుల నుంచి కూడా మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఈ కార్యక్రమానికి రావాలి, మన కరీంనగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొల్పడం మన అదృష్టం అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తు ప్రచారం నిర్వహించి ఈ క్రమంలో ఈ రోజు కార్యక్రమానికి పడింది. అంతే అదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజధాని కాకుండా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ కేంద్ర ఆలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా చెప్పుకోవచ్చు. కరీంనగర్ దాదాపు సంవత్సరాలు కూడా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవిస్తున్నారు. ఇదేలో ఇప్పుడు తాజాగా ఈ ఆలయం ఈ ఆలయం తర్వాత తెలంగాణలోనే దాదాపుగా వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ క్షేత్రంగా కూడా తీర్చిదిద్దుకొనుంది. అదేలో కూడా ఈ ఆలయం రూపుదిద్దుకొని అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం కూడా శ్రీనివాస కళ్యాణం కూడా జరగడం దాదాపు ఒక కరీంనగర్ కు ఒక